జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్నటువంటి అతి పెద్ద మూవీ 'దేవరా' మూవీ అన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ మూవీకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ బిజినెస్‌లు అయితే ఇప్పుడే స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే 350,00,00,000 వరకు జరిగిందని ఒక టాక్ వినిపిస్తుంది. అయితే రీసెంట్‌గా ఉన్నటువంటి మాట ఏంటంటే గుంటూరులో ఈ మూవీకి సంబంధించి 2,00,00,000 వరకు బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గుంటూరు సరౌండింగ్ ఏరియాస్ వచ్చేటప్పటికి పెద్ద హీరోల సినిమాలు మాత్రం బ్రహ్మాండంగా ఆడుతుంటాయి. మొదటి 3 రోజుల్లోనే పెట్టినటువంటి పెట్టుబడి మొత్తం ఒక్కసారిగా ఆక్యుపై చేసేసి వెనక రాబట్టుకోవడం జరుగుతుంది. రోజు రోజుకి ఈ మూవీ యొక్క హైప్ విపరీతంగా పెరుగుతుందని చెప్పాలి. ఇప్పుడు రీసెంట్‌గా ఉన్నటువంటి మరో న్యూస్ ఏంటంటే ఇప్పటి వరకు వదిలినటువంటి 2 సాంగ్స్ అద్భుతమైనటువంటి విజయాన్నిచ్చాయి. మూడవ సాంగ్ కూడా ఈ వారంలోనే రిలీజ్ కాబోతుంది అనేది ఒక టాక్ నడుస్తుంది. ఆచార్య మూవీ లాంటి డిజాస్టర్ మూవీ తీసిన తర్వాత మళ్ళీ అదే డైరెక్టర్ నుంచి ఒక సినిమా వస్తుంది. అది పెద్ద హీరోతో వస్తుందంటే సాధారణంగా అంచనాలు భారీగానే ఉంటాయి. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా పక్కా 100% ఇదైతే బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందని మాత్రం తెలుస్తుంది. అంటే కొన్ని రిఫరెన్స్‌ల ద్వారా కూడా ఇదే అర్థమవుతుంది. అంటే సాంగ్స్ సూపర్‌గా ఉండటం, అలానే స్క్రీన్ ప్లే గాని, కథ గాని ఒక ప్రత్యేకమైనటువంటి ధోరణిలో సాగే అవకాశం చాలా గట్టిగా ఉంది. అందువల్ల ఈ మూవీ మీద తిరుగులేని సంచలనమైనటువంటి అంచనాలున్నాయి. మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ డైరెక్షన్‌లో రాబోతున్నటువంటి 'విశ్వంబర' మూవీ యొక్క ప్రెజెంట్ పరిస్థితి ఏంటంటే, ఈ మూవీ గురించి అదిరిపోయే హైప్‌ని పెంచేటటువంటి న్యూస్ అయితే బయటకొచ్చింది. ఈ మూవీ డైరెక్టర్ అయినటువంటి వశిష్ఠ ఒక రీసెంట్‌గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, 'జగదేక వీరుడు అతిలోక సుందరి' మెగాస్టార్ చిరంజీవికి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో, ఈ మూవీ కూడా అలానే ఉండబోతుంది. అంత అద్భుతంగా ఉండబోతుంది. మెగాస్టార్ చిరంజీవి యొక్క 5 టాప్ 5 మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ మూవీ అయితే ఒకటి ఉండబోతుంది. అంత ప్రత్యేకంగా సినిమా తీర్చిదిద్దుతున్నాం అని మాత్రం వశిష్ఠ ఒక సెన్సేషనల్ డైలాగ్ అయితే చెప్పాడు. ఇది మాత్రమే కాకుండా ఈ మూవీ మార్వెల్ మూవీస్ యొక్క సీరీస్ ఏ విధంగా ఉంటాయో వాటిని మించి మరీ ఉండబోతుందని ఫైనల్‌గా ఒక టాక్ చెప్పడం జరిగింది. దీంతో ఈ మూవీ మీద ఉన్నటువంటి అంచనాలు ఒక్కసారిగా తారాస్థాయికి వెళ్ళిపోయాయి. మూవీ ఎలా ఉంటుందా? ఏ విధంగా వశిష్ఠ తీస్తాడా? అన్నటువంటి భ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ భ్రమలు ఒక్కసారిగా తొలగిపోయినట్టయింది. అంత అద్భుతమైన రీతిలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడని చెప్పకనే చెప్పాడు ఈ మూవీ డైరెక్టర్ వశిష్ఠ.